ఓటు వేయడానికి వచ్చావా? ఓటు అమ్మేయడానికి వచ్చాం. అది యాక్చువల్లీ మా ఇంట్లో నలుగురు ఉంటారండి. నలుగురు 4 పార్టీలు సపోర్ట్ అండి. నా ఓటు 4,000 ఆల్రెడీ అమ్మేశానండి. వైసీపీకో? టీడీపీ వాళ్ళు 4,000తో పాటు ఒక బీర్ కూడా ఇస్తా అన్నారండి. నేను టీడీపీకి, మా తమ్ముడు కాంగ్రెస్ కేఏ పాల్కండి. ఇద్దరం ఓట్లేయడానికి పోలింగ్ బూత్కి వచ్చామండి. ఈ లోపు మా నాన్న మా అమ్మ కలిసి ఇంకో పార్టీకి మా ఓట్లు అమ్మేశారండి. టీడీపీకా? వైసీపీకి అమ్మేశారండి. నలుగురు కలిసి ఓటేయడానికి వెళ్తుంటే ఇంకో బ్రోకర్ వచ్చి 10,000 ఇస్తాం వాడి పార్టీకి ఏమన్నాడండి. కాంగ్రెస్ టీడీపీకి అండి. ఈ కన్ఫ్యూజన్ లో ఎవరి దగ్గర తీసుకోవాలి, ఎవరికి ఓటేయాలని అందరూ తలపికలు కూర్చుంటుంటే మా తమ్ముడు ఓటేయడానికి వెళ్ళిపోయాడండి. కేపాల్ కాదు టీడీపీకి అండి. వైసీపీకి వేయాలి, టీడీపీకి వేయాలి, కాంగ్రెస్ కి వేయాలి, కేపాల్కి వేయాలి, 2 అట్ట వేయాలి, 2 వేయాలి. ఈ లోపు మా నాన్న ఓకే చెప్పాడండి. వైసీపీకో? టీడీపీకి అండి. వైసీపీ దగ్గర దుబ్బేశాడు. మరి మా నాన్న కన్ఫ్యూజ్ అయ్యాడండి. ఈ గొడవంతా చూసి మా అమ్మకి పిచ్చెక్కి మా నాన్న కొట్టడం మొదలెట్టిందండి. మేము వైసీపీ సపోర్ట్. వైసీపీ వాళ్ళు మా అమ్మకు ఒకసారి ఇచ్చారండి. డిజైన్ వచ్చింటుంది. అవునండి. టీడీపీ దగ్గర డబ్బులు దొబ్బింది, దొబ్బేసిందండి. ఈ అడవిలో మా తమ్ముడు ఓటేయడానికి పారిపోయాడండి. కాంగ్రెస్ కా? కేపాల్కండి. కేపాల్ కోటేసి ఏం చేస్తాడు? వాడు కేపాల్ అంటే ఇష్టం అండి. అందుకే వాడి కోసం వెతుకుతున్నానండి. మంచి బేరానికి వాడు ఓటు అమ్మేయాలండి. టీడీపీకా? కాదు వైసీపీకి అండి. అదిగో తమ్ముడా? కాదు బ్రోకర్. వాడితే ఏం పని?